ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇలా రైస్ ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రైస్‌లోకి కర్రీ గానీ, గ్రేవీ గానీ అవసరం లేదండి. డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. టేస్ట్ బావుంటమే కాకుండా దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక గుప్పెడు పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్‌లో వేసి, ఇదే మిక్సీ జార్‌లో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం వేసి మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న కడాయి కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకొని హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ ఉండేలాగా చూసుకోవాలి. నెయ్యి, ఆయిల్ 2 యూజ్ చేస్తేనే ఈ రైస్ బావుంటుందండి. ఇది వేడెక్కిన తర్వాత నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపడా బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. కొద్దిగా బిర్యానీ స్పైసెస్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే మన కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర చక్కగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే టమాటా ముక్కలు కూడా సాఫ్ట్‌గా మగ్గుతాయి అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర కూడా చక్కగా వేగుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలంటే అప్పుడే ఈ రైస్ టేస్ట్ బావుంటుంది. పచ్చి పచ్చిగా ఉంటే పూర్తిగా టేస్ట్ మారిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉంటే టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుందనమాట. అప్పటి వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. చూడండి ఈ మాత్రం ఎగిరిపోవాలనమాట. నీళ్ళనేవి అసలు లేకుండా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ మసాలా పొడి వేసుకుంటున్నాను. నాన్ వెజ్ రెసిపీస్‌లో వేసుకుంటాం కదా మసాలా పొడి, అది హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న నార్మల్ రైస్ గానీ లేదా బాస్మతి రైస్ కానీ వేసుకోవాలండి. బియ్యం నానబెట్టుకుంటేనే రైస్ పొడి పొడిగా కుక్ అవుతుంది. ఇలా రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి నెమ్మదిగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు ఉండేలాగా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైసే యూజ్ చేశానండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. అదే నార్మల్ రైస్ తీసుకుంటే కొంచెం ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది. అంటే పూర్తిగా 2 గ్లాసులు కాకుండా కొంచెం వెల్తిగా పోసుకుంటే సరిపోతుందండి నార్మల్ రైస్ అయితే. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకవేళ సాల్ట్ గనుక తక్కువగా ఉంటే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే కొంచెం నీరు దగ్గర పడుతుందండి. అప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఉంచామంటే రైస్ పొడి పొడిగా అవుతుంది. చూడండి నీళ్లు కొన్ని దగ్గర పడినాయి కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకుంటే రైస్ కరెక్ట్‌గా దమ్ అవుతుందండి. కరెక్ట్‌గా పొడి పొడిగా చాలా బావుంటుంది. ఇలా నిదానంగా కుక్ చేసుకున్నామంటే రైస్ చాలా బావుంటుంది. ఈ రైస్‌లోకి ఎలాంటి గ్రేవీ గానీ, కర్రీతో కానీ పని లేదండి. డైరెక్ట్‌గానే తినేసేయొచ్చు. కావాలనుకుంటే పెరుగు చట్నీతో కూడా తినొచ్చు. చూడండి మొత్తంగా టైం నాకు 25 మినిట్స్ పట్టిందండి రైస్ ఇలా ప్రిపేర్ అవ్వడానికి. ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈజీ ప్రిపరేషన్ అండ్ పిల్లల లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.